హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిడెన్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు 1 మినిట్లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చికెన్ కర్రీ ప్రాసెస్ని అయితే చూద్దాము. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచినీళ్ళలో ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే పసుపుని యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాబట్టి 2 మీడియం సైజు టమాటాలు, ఒక 5-6 మిరపకాయలని మధ్యలోకి ఇలా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీరని కూడా ఒకటేసారి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల ఆ కరివేపాకు, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల కారం వేసి చికెన్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని లాస్ట్లో ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక మూత పెట్టి ఒక 5 నిమిషాలు చికెన్ అలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తెలి చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రేవీగా, ఎంత స్పైసీగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్ కర్రీ. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.